హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య రాహుల్ బ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ తీద్దామన్నట్టుగా అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా స్టాండ్ తీసుకున్నాను, వీడియోస్ అయితే తీయడం లేదనమాట. ఇంకా ఈరోజైతే కొంచెం వీలైతే కుదిరిందనమాట. ఇంకా అందుకే వీడియోస్ అయితే తీస్తున్నాను. ఇంకా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని అయితే మీ అందరితో చెప్తున్నాను. కానీ ఫ్యాన్ నాయిస్ ఉండడం వల్ల వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో మార్నింగ్ వాష్ చేసిన క్లాత్స్ మొత్తం ఇప్పుడైతే మడత పెడుతున్నాను అనమాట. అన్నీ తీసుకొచ్చేసాను. ఇంకా మడత పెడుతూ మీతో అయితే కబుర్లు చెప్తూ వీడియో షూట్ చేద్దాం అన్నట్టుగా అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి వర్క్ ఉండనే ఉంటుందన్నమాట. ఇంకా మొత్తానికి ఈరోజైతే క్లాత్స్ అయితే వాష్ చేశాను. ఇంకా వాటిని అయితే మడత పెడుతున్నాను. ఎన్నిసార్లైనా వాష్ చేస్తాను, కానీ ఈ మడత పెట్టేటప్పుడు అయితే నాకు ఎక్కడ లేని కోపం అయితే ఒకేసారి వస్తుందన్నమాట. నేను మంచిగా అవి మడత పెట్టి ఎక్కడివి క్లాత్స్ అక్కడ పెట్టినాను అనుకొని మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ వాళ్ళు సరిగ్గా తీయరనమాట. ఎప్పుడూ హడావిడిగా తొందరగా తీసేసుకుంటుంటారనమాట. ఇంకా నేను ఎన్నిసార్లు వాటిని సర్ది పెట్టినా వీళ్ళైతే మంచిగా పెట్టారనమాట. నాకు అదొక్కటి వీళ్ళ మీద కంప్లైంట్ అనమాట. నా కంప్లైంట్స్ చెప్పుకోవడానికి కానీ ఏం చేసుకోవడానికి ఉన్నామన్నమాట. నావని కాదు, ప్రతి ఒక్క హౌస్ వైఫ్వి కష్టాలన్నమాట. ఇవి చిన్నగానే కనిపిస్తాయి, కానీ మేము అవి చేసే దాని వెనకాల ఎంత ఏమంటారు శ్రమ ఉంటుందో వీళ్ళకి తెలియదు అన్నమాట. మనమేమో ప్రతి ఒక్కరిది పర్టికులర్గా అది అలాగే ఉండాలి, ఇది ఇలాగే ఉండాలని మనమైతే గీతలు తీసుకొని ఉంటామన్నమాట. మా రూల్స్ని మొత్తం బ్రేక్ చేయడానికి ఎవరో పక్క నుంచి శత్రువులు రావాల్సిన అవసరం అయితే లేదనమాట. మన ఇంట్లో ఉన్న మన పిల్లలు, మన హస్బెండే మనకు శత్రువుల్లా తయారవుతారన్నమాట ఈ ఒక్క విషయంలో. ఇప్పుడనే కాదండి, నేను కసు కొట్టేటప్పుడు, మంచిగా బండలు తుడిచేటప్పుడు ఏ పని చేస్తున్నా కూడా మా పిల్లలు, మా హస్బెండ్ చాలా నన్ను ఇరిటేట్ చేస్తుంటారనమాట. నేను మంచిగా బండలు తుడిచేస్తాను అనుకోండి, మా హస్బెండ్ సడన్గా కాళ్ళు అయితే కడుక్కొని తడి కాళ్ళతోనే ఇల్లు మొత్తం తిరిగేస్తారనమాట. అదొక్క మెయిన్ బ్యాడ్ హ్యాబిట్ అనమాట మా హస్బెండ్కి. ఎన్నిసార్లు చెప్పాను, డోర్ దగ్గర ఒక మ్యాట్, బాత్రూమ్ దగ్గర ఒక మ్యాట్ 2 పెట్టేసి ఉంటాను. కానీ మా హస్బెండ్ ఆ రెండింటిని స్కిప్ చేసి అలాగే వచ్చేస్తారనమాట. అలా వస్తున్నప్పుడు నాకు ఇంకా ఎక్కలేని కోపంగా ఆయన నా ఫేస్ చూడగానే కనుక్కుంటారనమాట. నువ్వు ఇప్పుడు కోపంగా ఎందుకున్నావు నాకు తెలుసు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అలాగే ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు అనమాట. చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు కోప్పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఏం చెప్తాం, తప్పదు, ఇంకా భరించాలి అలాగే. ఇలాంటి సాక్రిఫైజెస్ ఎన్నో చేయాలండి, ఇదేమవుతుంది. ఇంకా మొత్తానికి డ్రెస్ అయితే నేను స్టిచ్ చేసుకొని ఉగాది కన్నా కొంచెం ముందే స్టిచ్ చేసుకున్నాను అనమాట. కానీ వేసుకోలేదు, ఉగాది టైంలో వేసుకోలేదు, మళ్ళీ మామూలు టైంలో అయితే వేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కనకాంబరం కలర్ శారీలో వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇంకా వీటిని నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోలేదు, బ్లౌజ్ పీస్ కట్ చేసి ఎక్కడో పెట్టేసాను అనమాట. ఇంకా ఒక్కసారి 1 or 2 టైమ్స్ వైట్ కలర్ బ్లౌజ్తో అయితే మ్యాచ్ చేశాను. కానీ ఇంకా ఎందుకో నాకు సెట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా అందుకే దీన్ని అయితే డ్రెస్లా కన్వర్ట్ చేశాను అనమాట. మంచిగా ఫుల్ లెంత్ ఫ్లోర్ అంబ్రిల్లా కటింగ్లో అయితే ఇలా అయితే డ్రెస్ స్టిచ్ చేశాను. కింద పైపింగ్ అయితే చేపించేసాను అనమాట. నా దగ్గర పైపింగ్ మిషన్ లేదనమాట, అంటే జిగ్జాగ్ అయితే చేపించాను. ఇంకా ముందర వచ్చేసి స్టార్ మీద పెట్టేశాను, వెనకాల రౌండ్ డీప్ పెట్టేసి థ్రెడ్స్ అయితే పెట్టేశాను. హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మా హస్బెండ్కి డ్రెస్సెస్లోనే బాగున్నావు, ఎలాగో నువ్వు శారీస్ కట్టవు కదా, ఇంకొన్ని శారీస్ కూడా ఇలానే స్టిచ్ చేసుకో, బాగుంటాయి, ఎక్కడికైనా ఇలా వేరే విలేజెస్కి ఏదైనా మామూలు టైంలో వెళ్ళడానికైనా బాగానే ఉంటాయి, నైటీస్ కాకుండా డ్రెస్ని ఎక్కువ వేసుకుంటూ ఉండని చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఆయన చెప్పారు, నేను చూడాలి ఇంకా ఎప్పుడైనా స్టిచ్ చేయడానికి వీలైతే కనుక వీడియోస్ కూడా తీయడానికి చూస్తానన్నమాట, వీలవుతుందో లేదో. ఇంకా ఈవినింగ్ పాలైన వచ్చాడనమాట. నిన్న వేయించుకోలేదు ఆ పాలు, ఇంకా ఈరోజు పాలు 2 కూడా వేయించుకున్నాను ఒకేసారి. ఇంకా పాలను అయితే వేయడానికి అయితే వెయిట్ చేసి పెట్టాను. ఇది మార్నింగ్ చేసిన కాఫీ అయితే ఉందన్నమాట ఇంకొంచెం. ఇంకా మా హస్బెండ్ ఇంకా తాగలేదనమాట, నేను ఒకదాన్ని అయితే తాగాను. ఇంకా పిల్లలు దోశలు అడిగారనమాట. ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, ఇంటి దగ్గరనే ఉంటారు. ఇంకా మార్నింగ్ టిఫిన్స్ వాళ్ళు ఎక్కువగా దోశ ఎక్కువ ఇష్టపడతారనమాట. ఇంకా వాళ్ళ ఇష్టాన్ని మనం ఎలాగో కాదనలేం కదా. ఇంకా వాళ్ళ కోసమైనా
దోశలు కావాలన్నట్టుగా దోశ పిండికి అయితే బ్యాటర్ అయితే నైట్ అయితే మిక్సీ పట్టాలి. ఇంకా అత్తయ్యకి కొంచెం హెల్త్ అయితే బాగాలేదన్నమాట. కాలుకి కొంచెం మంచం పడింది. కాలు మీద పడిన తర్వాత తను కొంచెం నెగ్లెక్ట్ చేశారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల అది కొంచెం ఎక్కువగా అయింది. దాన్ని కొంచెం చిన్నగా సర్జరీ అయితే చేయించామన్నమాట. ఇంకా అందుకోసం అత్తయ్య ఇడ్లీ తింటుందిలే మార్నింగ్ అన్నట్టుగా ఇంకా ఇడ్లీ కూడా నానబెట్టేసి మిక్సీ అయితే పట్టేసి కలిపేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఓవరాల్ లుక్ ఇలా అయితే ఉంటుంది ఈవినింగ్ టైంలో మెస్సీగా. కానీ నైట్ పనుకునే టైంలో అయితే మొత్తం క్లీన్ చేసేసి అయితే పనుకుంటాను అనమాట. ఇంకా ఈ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చాను అనమాట. ఇంకా ఫేస్ వాష్ చేసి ఇంకా బయట అయితే మంచిగా వాతావరణం అయితే భలే ఉందన్నమాట. రైన్ పడుతుందో ఏమో అన్నట్టుగా ఉంది. విపరీతమైన గాలి అయితే వేస్తుంది. ఇంకా చూడాలి ఈరోజు ఈవినింగ్ నైట్ లోపల వర్షం పడితే మాకు కూడా పడుకోవడానికి మంచిగా ఉంటుంది. బయట అయితే కూలర్ అయితే పెట్టేసుకొని మేము పిల్లలమైతే 2 మంచాలు అయితే వేసుకొని పనుకుంటున్నామంట. చల్లని వాతావరణంలో చంద్రుడిని చూస్తూ పనుకుంటున్నాము, స్టార్స్ని కౌంట్ చేసుకుంటూ. ఇంకా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ తీద్దాం అన్నట్టుగా అయితే స్టార్ట్ చేశాను. చాలా రోజులైంది వీడియోస్ కూడా తీస్తున్నాను, కానీ వీలు అవ్వట్లేదు అనమాట. ఏదో ఒక వర్క్ అయితే ఉంటుంది. ఇంకా అత్తయ్యకి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, నేను మా హస్బెండ్ ఇద్దరం అయితే వెళ్ళి సర్జరీ అయితే చేయించుకొచ్చాము. ఇంకా రోజు చెకప్ కోసం అయితే డ్రెస్సింగ్ కోసం కూడా అక్కడికే వెళ్ళమని చెప్పాము. ఇంకా ఎందుకంటే ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అంతగా తెలుస్తుందో లేదో, ఎందుకు మళ్ళీ మనం రిస్క్ చేయడం అన్నట్టుగా అయితే మా హస్బెండ్ డైలీ మార్నింగ్ 9:30, 10కి అయితే తీసుకెళ్ళి 11:30 లోపల అయితే ఇంటికి అయితే వస్తున్నారు పిలుచుకొని. 3 డేస్ అయితే అవుతుంది సర్జరీ చేయించి. ఇంకా ఈవినింగ్ బయట వాతావరణం మంచిగా ఉందని చెప్పాను కదా, ఇంకా అందుకే కెమెరా అయితే ఇలా బయటికి అయితే తీసుకొచ్చేసి ఇలా అయితే వీడియో అయితే తీస్తున్నాను. చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ సమ్మర్లో మనం మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి స్నానం చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మేము మట్టి మిద్దెలోనే ఉన్నాము, కానీ స్లాబ్ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కొక్కసారి ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుంది అన్నమాట. ఇంకొకసారి మనదే బెటర్ అనుకుంటాము, కానీ వర్షాలు పడినప్పుడు అయితే కొంచెం కష్టంగా అయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు ఒకసారి ఎక్కువ వర్షం పడేలోపు ఇల్లు మొత్తం కారిందనమాట. ఇంకా అప్పటి నుంచి చాలా భయం వేస్తుంది నాకు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఇంకా మళ్ళీ రెయిన్ సీజన్ తగ్గిపోయిన వెంటనే మా హస్బెండ్ అయితే ఒక 2 ట్రాక్టర్స్ అయితే మట్టిని అయితే తోలించారనమాట మిద్దె పైన. ఇంకా అప్పటి నుంచి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాము. ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే ఆఫ్టర్నూన్ పనుకోమని చెప్తే 5కి పనుకున్నారనమాట. నిద్రపోతున్నారు వాళ్ళు. ఇంకా నైట్ 11 కానీ వాళ్ళు అయితే నిద్రపోరు అనమాట. ఎందుకంటే మొబైల్ చూస్తూ ఇంకా ఇద్దరు గొడవ పడుతూ ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను కదా. ఇంకా మా పాప మధ్యాహ్నం అయితే చిన్న వీడియో అయితే తీసుకుంది ఎలా ఉందో. ఇంకా పాపకైతే మార్నింగే స్నానం అయితే చేయించాను అనమాట. నేను ఇలా వీడియోస్ తీస్తున్నప్పుడు తన వీడియో కూడా అందులో ఉండే యాడ్ చేశాను. ఆఫ్టర్నూన్ స్నానం చేసిన తర్వాత వీడియో అయితే తీసుకున్నట్టుంది పాప. ఇంకా ఇదిగోండి ఈవినింగ్ టైంలో పిల్లలు ఇద్దరు పడుకున్నారని చెప్పారు కదా, ఇంకా పాప హ్యాండ్కి అయితే ఇప్పుడు పర్వాలేదన్నమాట. కట్ అయితే ఏం కట్టించలేదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగానే ఉంది, సెట్ అయిందని చెప్పారు డాక్టర్ కూడా. కానీ దాని మీద వెయిట్ పడకుండా అలాగే సడన్గా హ్యాండ్ని ఇలా కిందికి వదిలేయకుండా అలా అయితే చూడొద్దన్నారు. ఆ జాగ్రత్త ఒకటి తీసుకుంటున్నాము. ఇంకా ఇదిగోండి నేను మొన్న ఫిషింగ్ది అక్కడ ఉండేది తీసుకొచ్చి బయట కొంచెం వెలుతురు గాలి మంచిగా ఉంటుందని ఇక్కడ సెట్ చేశాను. ఇంకా మా పిల్లలు ఈలోపు వాళ్ళ దగ్గర ఉన్న యానిమల్స్ మొత్తం తీసుకొచ్చి ఇలా అయితే సెట్ చేశారనమాట. ఇంకా యానిమల్స్తో పాటు వాళ్ళ డాడీ ఫోటోని కూడా తీసుకొచ్చి బాగుంటుంది ఇక్కడ సెట్ చేద్దాం అన్నట్టుగా అయితే పిల్లలైతే మంచిగా ఇక్కడ సెట్ చేశారు. వాళ్ళ డాడీని పిలిచి మరి ఎడా ఉంది డాడీ మీరు చెప్పండి అన్నట్టుగా అయితే వాళ్ళ డాడీని అడిగారు. చాలా బాగా చేశారమ్మా, సూపర్గా ఉంది అని కామెంట్ చేశారన్నమాట వాళ్ళ డాడీ. ఇంకా పిల్లలు ఇలా పనుకున్నారు, ఇల్లు మొత్తం సైలెంట్గా ఉందన్నమాట. ఇంకా వాళ్ళు లేస్తే మళ్ళీ హడావిడిగా అయితే తయారవుతుందన్నమాట. ఇంకా ఇంకేం చెప్పాలో ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా వెనకాల కనిపిస్తున్న బట్టలు సామాన్లు మొత్తం నావే అనమాట, మ్యారేజ్లో ఇచ్చినవి. అవి కవర్స్లో పెట్టిన ఎలుకలు అయితే తిరుగుతున్నాయి అన్నమాట. అవి ఎక్కడ గలీజ్ చేస్తాయి అన్నట్టుగా నేనైతే శారీని అయితే కట్ చేసి అలా అయితే కట్టేసాను అనమాట. ఇంకా మార్నింగ్ బట్టలు వాష్ చేసినందుకు ఈరోజు నాకు వచ్చిన కూలీ అన్నమాట ఇది. కూలీ అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా, మా హస్బెండ్స్ ప్యాంట్స్లో మర్చిపోయి టీషర్ట్లో మర్చిపోయిన అమౌంట్ అన్నమాట. ఈసారి కాదులేండి, నేను చెక్ చేసినప్పుడు 1 రూపీ కూడా దొరకదు. నేను హడావుడిగా వేసేసినప్పుడు అయితే ఇలా అమౌంట్ అయితే దొరుకుతుంది అనమాట. దాన్ని నేను కూలీగా భావించి అలానే పెట్టుకుంటాను. ఇంకా పిల్లలు అడిగితే పిల్లల కోసం ఖర్చు చేస్తాను, లేకపోతే మా హస్బెండ్కి మళ్ళీ వెళ్ళిపోతుంది అన్నమాట ఆ అమౌంట్.
నా దగ్గర అయితే ఏం పెట్టుకోను. ఇంకా ఏమైనా వస్తువులు కావాలంటే తను అన్నీ తెచ్చిస్తారు కాబట్టి నేను ఇంకా మనీ కోసం నేనేం చేసుకోలేను కాబట్టి అలానే పెట్టేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడితో నా వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.